అందరికీ నమస్కారం. ఈ నెల 10, 11, 12 తేదీల్లో గంగవరం మండలం గంగవరం గ్రామ పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో అమరన్న గారు చిన్నూరు గ్రామంలో పర్యటించినారు. చిన్నూరు గ్రామం నందు ఎప్పుడూ లేని విధంగా గంగ జాతరను తలపిస్తూ గ్రామ ప్రజలు, మహిళలు, యువత అందరూ స్వచ్ఛందంగా అన్నకి స్వాగతం చెప్తూ మరో గంగ జాతర మళ్ళీ మొదలైందనే విధంగా మా ఊళ్ళో స్వాగత సత్కారాలు పెడుతూ ప్రజలందరూ పాల్గొని అన్నకి స్వాగతం చెప్తూ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినాము. ప్రజలు ప్రతి ఇంటికి అన్న వెళుతూ వాళ్ళ సంక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళు పడుతున్న సమస్యలని విచారిస్తూ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్గా చేసినాము. ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు సక్సెస్ అయిన తర్వాత కొంతమంది మా గ్రామంకి వచ్చి మండల వైసీపీ లీడర్లు వచ్చి మా ఊర్లో కొంతమందిని భయభ్రాంతులు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి అన్న మీద కానీ గ్రామం మీద కానీ అవాకులు చెవాకులు పేలినారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. మా ఊళ్ళో అందులో మా గ్రామం నుంచి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్థాయి మరిచి వాళ్ళ పరిధి దాటి చాలా దుర్భాషలుగా మాట్లాడినారు. ఇది రాజకీయాలు ఎంత మాత్రం సంక్షేమం కాదు. ముఖ్యంగా మా గ్రామం గురించి మాట్లాడుతూ మా గ్రామంలో వాళ్ళకి మొన్న అన్నగారు వచ్చినప్పుడు వార్డు మెంబరు కానీ మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినారు. వార్డు మెంబరు గతం 10 రోజులుగా వార్డు మెంబరు మాతో మాట్లాడినప్పుడు అతడు మీ పార్టీలో మేము చేస్తామన్నా అని చెప్పినప్పుడు మేమైతే స్వచ్ఛందంగా మా పార్టీకి ఇప్పుడు నువ్వు అవసరం లేదు, మాకు ఇక్కడ అవసరం లేదు, నువ్వు ఇంకా మీకు 3 నెలలు పదవి ఉన్నది, ఆ పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు కావాలంటే మళ్ళీ మాట్లాడదాము, మీకు ఏదైనా బిల్లులు పెండింగ్ ఉంటే కానీ పనులు కానీ ఎవరు ఇక్కడ టైంలో నీకు వద్దు అని చెప్పిందని మేమైతే అతనికి చెప్పంపించినాము. అతనందుకు అతనే స్వచ్ఛందంగా వచ్చి అన్న నాకు ఆ పార్టీలో విలువ లేదు, నాకు అక్కడ చేసిండే పనులు లేవు, నాకు రావాల్సిన బిల్లులు లేవు, అసలు నేను ఒక వార్డు మెంబరే కాదు, పదవి మాత్రమే నాది, పెత్తనమంతా ఇంకొక చెలాయిస్తున్నారు కాబట్టి నేను అక్కడ ఎంత మాత్రం ఇమ్మలేకన్నా పోతున్నాను అని చెప్పిందని అతనంతగా అతను స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేస్తామంటేనే అప్పుడు మేము చెప్పినాం, ఇంకా నీకు అమరన్న గారు ఇంకా 10 రోజుల తర్వాత మన గ్రామానికి వస్తారు, ఆ గ్రామానికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆలోచించుకొని పార్టీలో చేరు, దాని తర్వాత ఆలోచిద్దామని చెప్పి మేము ఆ రోజు అతనికి చెప్పడం జరిగింది. ఆ 10 రోజుల కాలంలో కూడా మేము ఏ పొద్దు ఆయన్ని మాట్లాడిన వాళ్ళు కాదు, ఆయన మేము అడిగిన వాళ్ళు కాదు. అన్నగారు గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతనే మేము అతనికి ఫోన్ చేసిన వాళ్ళు కాదు, అతని వాళ్ళ ఇంటి దగ్గర పోయి మేము పిలుచుకొచ్చిన వాళ్ళు కాదు, అతనంతకు అదే స్వచ్ఛందంగా వచ్చి అన్న మేము ఈ పార్టీలో చేరుతున్నాము, నేను మీ పార్టీలో ఉంటాను, పనిచేస్తాను అని చెప్పిందని అతనంతగా స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరినాడే కానీ దాదాపు 200 మంది 300 మంది సమక్షంలో అతను పార్టీలో చేరినాడు. దీంతో ఎక్కడ కానీ వాళ్ళు మా గ్రామస్తులు కొంతమంది చెప్తూ కానీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేము బలవంతంగా ఆయన భయప్రాంతాలు చేసినాము, ఏదో ఆశ చూపించి పెరుకున్నాము అని చెప్పిందని. అధికారంలో ఉండేది మీరు, అధికారంలో ఉండేది అనుభవిస్తుండేది మీరు. ఏదైనా భయప్రాంతాలు చేస్తే మీరు చేస్తారు, ఏదైనా అపోహలు పెడితే ఆయనకి చెప్తే మీరు చెప్తారు. మేము ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మేమేమే మాత్రం చెప్పగలము, ఏమాత్రం ఆయనకి ఆశ చూపించి మేము పార్టీలు లాక్కోగలుగుతాము అనేది మీరు ఆలోచించుకోవాలా. సరే అతను వచ్చినాడు తర్వాత మీరు మీ మండల లీడర్ మీరే అంటున్నారు ఒక వార్డు నెంబర్ని గ్రామంలో నుంచి లాక్కుంటే ఊరంతా పార్టీలో వచ్చింది, మార్పు వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారని చెప్పిందని మీరు చెప్తున్నారు. అలాంటి వార్డు నెంబర్ కోసము మీరు మండల కన్వీనర్లు, మండల లీడర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మీరందరూ గ్రామంలోకి వచ్చి అతన్ని అతని అమ్మని మీరు మీ ఇంటికాడికి పిలుచుకొని పోయి దాదాపు 3 గంటల సేపు వాళ్ళ సెల్లులు పెరుక్కొని వాళ్ళకి భయభ్రాంతులు చేసి మీ ఒక రూమ్లో వాళ్ళని అక్కడ పెట్టుకొని వాళ్ళకి మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తాము, మీకు ఇంతకుముందు ఏదైనా పనులు చేసింటే దాన్ని రికవరీ చేపిస్తాము అని చెప్పి భయభ్రాంతులు చేసి తీరా వాళ్ళ దగ్గర మీరు వైసీపీ కండువా కప్పించింది మీరు. దాన్ని అంటాం దౌర్జన్యము, దాన్ని అంటాం బలవంతంగా పార్టీలు లాక్కునేదని. అంతేగాని స్వచ్ఛందంగా అతను మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకునేదానికి వచ్చేసిన దాన్ని మేము దాన్ని ఎప్పుడు అనము. సరే అది జరిగింది, అది గ్రామస్తుల పరిధిలో జరిగింది. దానికి మీరెవరో, అసలు మీకు స్థాయి ఏమి, మీ పరిధి ఏమి, మీరు చేస్తున్న మీ గ్రామంలో మీ విలువేమి, మీరు అమరన్న గురించి మాట్లాడేంత స్థాయి మీది. మీరు అమరన్న గురించి మాట్లాడాలంటే మొదట మమ్మల్ని దాటుకొని మాకు రాండి అమరన్న దగ్గరికి, మాకు సమాధానం చెప్పండి. మేము అడుగుతాం ఈరోజు మీరు మా చిన్నూరు గ్రామంలో మీరు అన్నారు
రోడ్డు వేసి అన్న నువ్వు ప్రచారానికి వచ్చినప్పుడు ఊరు ముందర బండి పెట్టేసి ఊర్లోకి వచ్చినావు, ఈ రోజు మేము వేసిన రోడ్లో వచ్చి ఊరి మధ్యలో దిగినావు అని చెప్పిందని. గౌరవం లేని గ్రామస్తుల వైసీపీ లీడర్లారా ఓటి వినండా. అన్న దాదాపు 15 సంవత్సరాలప్పుడు ఇక్కడికి 15 సంవత్సరాల ముందు ఎంటర్ అయినప్పుడు మీరు అన్నే కాదు ఏ వెహికల్ వచ్చినా, స్కూల్ బస్సు వచ్చినా, ఆటో వచ్చినా ఊరు ముందు నిలిపేసిన సంగతులు మీరు మర్చిపోవద్దండ. ఆ రోజు అన్న నడుచుకొని వచ్చినాడు కాబట్టి ఆ విషయం అన్నకి జ్ఞాపకం ఉంది కాబట్టి అన్న ఈరోజు మంత్రి అవుతానే మొట్టమొదటి అవకాశంగా మన గ్రామానికి ఆ రోడ్డు తీసుకొచ్చే పని తీసుకొచ్చినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. అది తప్పంటారా? మీరు అప్పుడు ఎంపీటీసీగా ఉన్న నేనైతేనేమి, మంత్రిగా ఉన్న అన్న అయితేనేమి ఆ రోడ్డు ఇంప్లిమెంట్ కోసము ఆ ప్రతి ఒక్కరు గ్రామస్తులు అక్కడ ఉన్న భూములంతా వాల్యుబుల్ ల్యాండ్స్, అన్ని సెటిల్మెంట్ ల్యాండ్స్, రైతులు భూములు దారి వదలమంటే మన గ్రామం అంతా కలిసి కట్టుగా వారం రోజులు ప్రతి ఒక్క రైతుతో మాట్లాడి మనం రోడ్డు వేసుకుని నిజం కాదా? అప్పుడు మీరు రాలేదా? దాంతో మీరు పార్టిసిపేట్ చేయలేదా? ఆ దారి ప్రారంభోత్సవానికి దారి భూమి పూజకి మీరు రాలేదా? ఇవన్నీ మీరు తెలుసుకొని మీరు దీన్ని మనసులో పెట్టుకొని మీరు మాట్లాడంటే ఈరోజు మేమేం మాట్లాడేది అవసరం ఉండదు. మీరు ఈ పొద్దు అమరన్న వేసిన రోడ్లో గౌరవంగా అమరన్న వచ్చేది రంగాంతంగా రాజసంగా దిగినాడు. మీ మాదిరి ఆయన వేసిన రోడ్ని మీ మాదిరి పేరు చెప్పుకొని మేము వేసినామని చెప్పే దీనస్థితికి మీ మాదిరి స్థాయి దిగసారి మేము మాట్లాడదలుచుకోలేదు. రెండోది ఆ రోడ్డు విషయంలో ఎన్నోసార్లు మీరు వేసిన రోడ్డు 99% ఎలక్షన్కి ముందు రోడ్డు పని స్టార్ట్ చేసిన పని దాదాపు 70% కంప్లీట్ అయింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత అదే కాంట్రాక్టరు అదే కంపెనీ వాళ్ళు పని చేసినారు, పూర్తి చేసినారు. ఇందులో మీరు చేసినది ఏముండదు, మీరు ఇచ్చిండేది ఏముండదు. మీకు ఎందుకు అవుతుంది ఆ రోడ్డు? మీరు చేసిన రోడ్డు ఎట్లా అవుతుంది? అది మీరు మభ్య పెట్టే పేపర్ల మీద మభ్య పెట్టచ్చు, మైకుల ముందర మీరు మాట్లాడచ్చు మా రోడ్డు అని. ఆ ఊర్లో స్టిల్ ఆ రోజు వరకు మీరు ఎవరో ఒకరో ఇద్దరు పెట్టుకొని ఏదో మీ కమ్యూనిటీకి సంబంధించిన ఒకరో ఇద్దరు పెట్టుకొని మీరు అటు మాట్లాడేసి ఆ రోడ్డు మేమే వేసినాము, ఇటు చేసింది శూన్యము, అభివృద్ధి లేదు, అమరణ చేసినది ఏమీ లేదు అని చెప్పి మీ స్థాయికి దిగజారి మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇదే గ్రామస్తులు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ రోడ్డు కోసం కష్టపడిన వాళ్ళే. అమరన్న గారిని మనం అడిగినట్టు అమరన్న గారి ఆశీస్సులతో మనం ఆ రోడ్డు వేసుకున్న వాళ్ళే ఆ రోజు. అది ఈరోజు ప్రజలకంతా తెలుసు. ఈ రోజు మనం ఈ మాదిరి మాట్లాడాలని తెలిస్తే ఇంతమంది గ్రామస్తులు ప్రతి కమ్యూనిటీలోనూ ఇంతమంది వచ్చి ఇక్కడ మేము మాట్లాడుతున్నాము. అది వేసిన కష్టం మంది, దాని ప్రతిఫలం అనేది ప్రతి గ్రామంలో అందరికీ తెలుసు. అంతేగాని మీరు చెప్పినంత మాత్రాన అది అమరన్న వేసిండే, అది మీరు వేసిండే రోడ్డు అని కాదు. ఊర్లో సిమెంట్ రోడ్లు అంటున్నారు. సిమెంట్ రోడ్లు ఎన్ని వేసినారండి మీరు? అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు మురళి అయితేనేమి, కానీ అప్పుడు జెడ్పీటీసీగా ఉండే సోమశేఖర్ గౌడ్ అయితేనేమి, ఇంకా ఇళ్ళ మండలంలో కానీ పంచాయతీలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. అవన్నీ మర్చిపోయి మీకు ఒక్కటి చెప్తానా, సూటిగా ఒకటి మాట నేర్చుకోండా. మీరు వేసిండే రోడ్ల కన్నా మీరు మేము వేసినామని చెప్పింది బోర్డులు వేసుకున్న చూడు, దానికే ఎక్కువ ఖర్చు అయింది. ఆ విషయం మీరు గర్తించుకోండా. మేము కష్టపడి వేసిన రోడ్లకంతా మీరు నేమ్ బోర్డులు వేసుకుంటున్నారు ఈ పొద్దు. అదే ఆ విషయము మర్చిపోవద్దండి మీరు. అంతేగాని గ్రామంలో ఈరోజు మీరు చెప్తున్నారు మేము 5 ఇండ్లు ఉన్నాయి, 5 ఇండ్లు ఉన్నాయి, ఈ పొద్దు మేము 90% ఓట్లను ఆకర్షించినాము, 90% మీకు ఉండే. ఓకే రైట్, 90% మీకు ఉన్నది. మరి మీకు బాధ ఎందుకండి? మీ 90% ఓట్లు మీకు ఉండేటప్పుడు మా గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? మీరు ప్రెస్ మీట్ ఉంటే ఉండండి. మీకు 90% ఉన్నప్పుడు 90% ఉంటే ఈ పొద్దు మీరు ఎందుకు దాన్ని ఒక అలజడి సృష్టించిన చిన్నూరులో ఒక అలజడికి మీరు భయభ్రాంతులు అయ్యి మనకు ఓటు బ్యాంక్ అంతా వెళ్ళిపోయిందని 90% గ్రామాల్లో మేము స్వచ్ఛందంగా పోయి ఫోటోలు బ్యానర్లు వేస్తామంటే అమరాన్ని వస్తున్నారు, మీ ఫోటో అమరానికి వెల్కమ్ చెప్పే మాదిరి బోర్డు వేస్తామంటే ప్రతి ఇంట్లోనూ మా ఫోటో ఇచ్చినారు. అది మీరు ఓర్చుకోలేకుండా దాన్ని మీరు స్వీకరించలేకుండా ఈరోజు సత్యదూరమైన మాటలంతా మాట్లాడతా ఈరోజు నిందలు వేసే కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు. ఇవే కన్నా మీరు కంటిన్యూ చేస్తే మీరు 90% ఉన్నారు కదండి. 90% కాదు, 1983లో పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నుంచి చిన్నూరు గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మీ నాయకుడు ఉన్నాడు, మీ నాయకుడే కాదు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు కూడా మా బూత్లో మా పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. అది వదిలేసి ఈరోజు ఏదో మేమేదో 90% మనుషులు అయితే వేసినామని చెప్పుకుంటున్నారు. మొన్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనువుగాని హామీలంతా ఇచ్చేసి మనుషులంతా ఏమారిచ్చేసి ఈ ఒక వేవ్ సృష్టించుకొని గెలిచినప్పుడు మీరు చెప్తారు మా వెంకయ్య గౌడ మెజార్టీతో గెలిచినాడని. అట్లా మెజార్టీతో గెలిచినప్పుడు కూడా మా బూత్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. అది తెలుసుకొని మీరు మాట్లాడకుండా
ప్రజలు మన్నన పొందుతా, ప్రజలకు మంచి చేస్తా, మంచిగా చేస్తే మీ ఓటు శాతం పెరుగుతుంది. ఈ పొద్దు మీరు గ్రామంలో 5 సంవత్సరాల కాలం అవుతుంది, మీరు చేసిన అభివృద్ధి శూన్యము, ఒక సంక్షేమ పథకం లేదు. మాట్లాడితే నేను సచివాలయం కట్టినాను, ఆర్బీకే కట్టినాను, ఇవేమో కట్టినాము అని చెప్తారు. మీరు సచివాలయం కట్టి చేసింది ఏమీ లేదు, కొత్త పథకాలు ఏమి దాంట్లో ఇస్తానేది ఏమి లేదు. మేము పెంచిండే పెన్షన్ మీరు ఇస్తున్నారు, మేము పెట్టే సంక్షేమ పథకాలు మీరు సచివాలయంలో, పంచాయతీ ఆఫీసులో సంక్షేమ పథకాలు సచివాలయంలో ఇస్తున్నారు. ఆర్బీకే వ్యవసాయ కేంద్రం చేసి ఆర్బీకే చేసే పనులు మీరు ఆడ్ చేస్తారు. అయినా మా ఊర్లో ఆర్బీకే కట్టినారు, అదేదో హాస్పిటల్ అంట హాస్పిటల్ కట్టినారు, ఆర్బీకేలో ఆవులు కట్టేస్తారు, హాస్పిటల్లో మందు కొడుతున్నారు. ఇదైనా మీరు చేయండి అభివృద్ధి? వీటికైనా మీరు బిల్డింగ్లు కట్టిండేది? ఈ బిల్డింగ్లు అయితే మేము ఇట్లా అభివృద్ధి మేము చేయలేము, మా అన్న కూడా ఇట్లా అభివృద్ధి చేయలేడు. మా అన్న అభివృద్ధి చేస్తాడు. మా అన్న అభివృద్ధి మళ్ళీ మాట్లాడినావు నువ్వు, నీ స్థాయికి మించి నీ విలువేమో తెలుసుకో, నీ స్థాయి ఏమో తెలుసుకో. నువ్వు అమ్మ దమ్ము ధైర్యం మగోడు, ఇదినా నువ్వు మాట్లాడేది? ఇదే నీ స్థాయి? అన్న మగోడు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి అమరన్న అంటే ఒక బ్రాండ్. 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న అమరన్న ఒక బ్రాండ్, అది ఆయన దమ్ము ధైర్యము. ఆయనకు వచ్చిందని మగోడు అంటావు. ఆయన మగోడుగా ఒక్క మగోడు 100 సంవత్సరాలైన గ్రామాలు కూడా, 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న గ్రామాల్లో కూడా నడిచేదానికి దారి లేకపోతే ఈ రోజు అన్న మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఎక్సెట్ ప్రాజెక్టు తెచ్చి దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు తెచ్చిన ఘనత మా అన్నది. మగవాడంటే చరిత్ర సృష్టించేవాడు, మగతనం మంచి చెప్పుకునేవాడు కాదు. ఈరోజు మీరు ఆయన మగతనాన్ని గురించి, ఆయన దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్న ఇండస్ట్రీ కాదు. అయినా మీ నాయకుడు చేస్తున్నాడు, మీ నాయకుడు చేసే అభివృద్ధి మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మీ ఎమ్మెల్యే చెప్పేది ఏమంటే, ఈ పొద్దు మేము ఆడ రోడ్డు వేసినాము, ఆడేదో పోయిందని ఒక హౌసింగ్ ఇల్లు ఇచ్చేసినాము. అదంటే అభివృద్ధి సంక్షేమం అంటే ప్రజల స్థితిగతులు పెరగాలి, ప్రజల ఆర్థిక విలువలు పెరగాలి, అది అభివృద్ధి అంటే. నువ్వు అంగన్వాడీ కూడా ఇది సచివాలయం కూడా ఇది అభివృద్ధి అనేస్తే కాదు. మా అన్న చేసినాడు, స్టిల్ నిరూపిస్తాం ఈ పొద్దు కూడా. మా అన్నకి, మా అమరన్నకి ఇదే నియోజకవర్గంలో 3 సార్లు అవకాశం, 2 సార్లు అవకాశం వస్తే ఒకసారి ఇండస్ట్రీలో SEZ తెచ్చినాడు. SEZ తెచ్చి ఈ రోజు ఎన్నో యువ పారిశ్రామికవేత్తలకు కానీ, ఈ రోజు ఎంతో మంది వ్యాపారస్తులకు కానీ, ఈ రోజు ఆర్టికల్ ఇండస్ట్రీల హబ్ గా మార్చి ఎంతో మంది యువతకి, మహిళలకి ఉపాధి కల్పించినాడు. అది నిజమైన అభివృద్ధి అంటే. ఒక ఇండస్ట్రీ 40 ఏళ్ళ సీనియర్ అంటే చేసే అభివృద్ధి అట్లుంటుంది. తర్వాత మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఎక్కడ పోయినా విషయం మాట్లాడతారు. మీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు? నీరు చెట్టు గురించి మాట్లాడతారు. నీరు చెట్టు పథకము, అదేదో నీరు చెట్టు పథకం తెల్లారితో జేసీబీ పంపించి, జేసీబీ 2 ట్రాక్టర్లు పంపించేసి సాయంత్రం వచ్చే కొందికి 10 లక్షల బిల్లులు చేసుకుందని చెప్పిందని హేళనగా మాట్లాడతాడు. అయ్యా వెంకయ్య గౌడ్ గారు, ఎమ్మెల్యే గారు, ఒక్కసారి మీరు ఆ పథకం పైనే చూసిందని ఆ పథకం మూలాలకు పోండా. నీరు చెట్టు ముందు చూపుతో ఈ రోజు బ్రిటిష్ కాలంలో వేసిన చెరువులకి తూములు లేక, మరవలు లేక సీపేజ్ అయ్యి నీళ్లు వృధాగా పోతా ఉంటే, పూడు ఎక్కువ పెరిగిపోయి చెరువులు లోతు లేకుండా పోతే మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిశీలించి ఆ చెరువులకి మహద్దశ తెచ్చి నీరు చెట్టుకు పథకం పెట్టి ప్రతి గ్రామంలో ఉండే చెరువులనంతా సస్యశ్యామలం చేసి, ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మంచికి వచ్చినాడో చెడుకు వచ్చినాడో, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 3 సంవత్సరాల వర్షాలు లేదు. ఇదే 3 సంవత్సరాల వర్షాలు లేకపోతే కరువు కాటకాలు వచ్చి అల్లాడుతూ ఉండే పరిస్థితులు ఉంటాయి. తాగునీరుకి ధర్నాలు చేసుకొని మహిళలు బాయిల దగ్గరికి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అదే మా అమరన్న గారు నీరు చుట్టూ పథకం పెట్టి ఆ రోజు చెరువుల్ని అభివృద్ధి చేసిందంటే అప్పుడు నిలిచిండే గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి, చెరువుల్లో గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి, సంవత్సరాలు వర్షాలు పడకపోతే కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ అట్లే బోర్లో నీళ్లు వస్తాయి, రైతులు వ్యవసాయం చేసుకుని తాగునీరు దొరుకుతుంది. అది ముందు చూపుతూ చూస్తే 40 ఏళ్ళ ఇండస్ట్రీ మా అమరన్న గారు చేసే అభివృద్ధి అంటే అది ఉంటుంది. దయచేసి వైసీపీ కార్యకర్తలారా, నాయకులారా, మీ స్థాయి మరిచి మీ విలువ మీకు విలువ ఉంటే కదా మీరు తగ్గించుకునేదానికి. విలువ లేని మాటలు, మీరు విలువ లేని పనులు మీరు విచేయద్దండ. కొంతమంది అంటారు మా గ్రామం గురించి, ఏమయ్యా చిన్నూరు మారుమూల గ్రామము, మేము వచ్చేందుకు ఆవులు వీధుల్లో పేడేస్తా ఉండే, ఇదేం చెప్పిందని. అరిండే వ్యక్తి నువ్వు నామినేషన్ చేసేంత వరకు నువ్వు ఒక ఎంపీటీసీ గానో ఏమో నామినేషన్ ఎందుకు, మా గ్రామం ఏడుందో నీకు తెలుసా? మా గ్రామంలో ఏమున్నాయో మీకు తెలుసా? నువ్వు వచ్చి చేసినదేమో అభివృద్ధి మా ఊర్లో. మేము అప్పటికే మా సర్పంచ్ మురళీ గారు అయితేనేమి, మాకు ఇంకా మండల నీళ్ళు అయితేనేమి కానీ అప్పటికే మాకు డ్రైనేజ్ చేసుకున్నాము. మా అమరన్న గారు ఇచ్చిండే సిమెంట్ రోడ్లు వేసినాము.
నువ్వేదో ఒకటో రెండో పనులు చేయాల్సిందని ఆడ ఆవులు పేడ వేసుకుంటా అంటే ఇవి వేసుకుంటా అంటే ఇంకా ఊరన్న గ్రామం అన్నాక ఆవులు ఉండకన్నా పేడ ఎక్కడ ఉంటాయా? లేకపోతే నీకు గ్రామాల గురించి ఏమైనా తెలిస్తేనా నువ్వు గ్రామం గురించి మాట్లాడాలా? అది వదిలేసి నువ్వు వేరే అంతా మాట్లాడేది తప్పు. సిమెంట్ రోడ్లు వేసినామంటున్నావు. ఈ రోజు ఎక్కడ వేసినావు సిమెంట్ రోడ్లు? ఏ వీధిలో వేసినావు నువ్వు సిమెంట్ రోడ్డు? వేసింటే మా అమరన్న గారు సాయం చేసిన రోడ్లు ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని వేసినావు. ఈ రోజు లేదంటే ఒక్క విషయం గమనించండి, మీరు సిమెంట్ రోడ్లు వేసినారు, మీ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఇల్లు ఉంటే 200 మీటర్ల రోడ్డు వేసినాము. అదే మేము 30 మంది గ్రామస్తులు వీధిలో ఉంటే కనీసం అక్కడ 100 మీటర్ల రోడ్డు వేసేదానికి మీకు వీలు కదా? మీ ఒక ఇంటికి మీరు రోడ్లు వేసుకొని అదే మీకు అభివృద్ధి, మీకు అదే అంటే గ్రామానికి మీరు అభివృద్ధి చేసిన అంటున్నారు. అలాగే ఛాలెంజ్ మాట్లాడుతున్నావు. ఏంది 90% ఓటు శాతం నీకు ఉండాలని చెప్పి. ఓకే రైట్, మేము స్వీకరిస్తున్నాము. ఇది సారి 90% ఓటు ఈసారి అయిన ఎలక్షన్లో మీరుండండా. మేము అదే బూత్ నేమో మా బూత్లో 90వ బూత్లో మేము మా గ్రామస్తులు కలిసి ఈసారి మేము 70% ఓట్లు కన్నా మేము పోల్ చేసుకోకపోతే మేము ఆ ఊర్లో రాజకీయాలు చేయము. మీరు ఏ పార్టీ చెప్తే మీకు కూడా అన్నా మీరు ఏ పార్టీకి ఓటు వేయాలన్నా ఏ పార్టీలో ఉండాలని మిమ్మల్ని అడిగి మీకు కూడా వస్తాము. అదే మేము 70% ఓట్లు మేము వేయించుకుంటే మీరు ఆ రోజు మీ ఓటమిని మీరు స్వీకరిస్తారా నేను అడగతా ఉండా. కాబట్టి మీ స్థాయి తగ్గ పనులు మీరు చేయొద్దండా, మీకు విలువ లేని పనులు స్థాయి తగ్గించొద్దండా, మమ్మల్ని ఆ స్థాయి దిగసారి మాట్లాడేంత వరకు మమ్మల్ని తేవద్దండా. ఇలాంటి చర్యలు ఇంకోసారి చేసినారంటే మేము తీవ్రంగా ఖండిస్తాము. మీరు చేస్తాండే పని ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుస్తా ఉంది. మీ దౌర్జన్యాలు, మీ అన్యాయాలు, మీ అక్రమాలు ప్రతి ఒక్కటి ప్రజలు ఈరోజు చర్చిస్తా ఉన్నారు. కాబట్టి మీరు చరమగీతం పడేదానికి 2024లో మా ప్రభుత్వం వస్తుంది. అంతవరకు మీరు ఇలాంటి పనులు ఇంకా చేస్తామంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇదే కన్నా చేయడానికి భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ సమావేశపరంగా నేను తెలియజేసుకుంటాను. ఈరోజు మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు 10, 11, 12 తేదీలో గంగవరం గ్రామ పంచాయతీలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అందులో గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలికి విశేష అభినందనలు తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చిన్నూరు కార్యక్రమం అయిన తర్వాత మన కొంతమంది ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో అభివృద్ధి అనేది మేమే చేశాం, గతంలో ఎవరు ఏమి చేయలేదనేసి చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తున్నా, గంగవరం పంచాయతీలో వాళ్ళు 16 గ్రామాలు ఉన్నారు. సుమారు 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాలకు కూడా తాగునీటి సమస్య తీర్చింది అయితే ఆ రోజు తీర్చింది మనమే. ఆ బోర్ల ద్వారా ఈ రోజు వరకు కూడా ఆ బోర్ల ద్వారానే తాగునీటి అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ కూడా ప్రతి గ్రామంలో 1-2 గ్రామాలు తప్ప మిగతా గ్రామాల్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి అమరన్న గారి ఆధ్వర్యంలో మన లోకేష్ బాబు పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఫోల్కి కూడా ఎల్ఈడి లైట్లు వేయడం జరిగింది. ఎల్ఈడి లైట్లు ప్రతి ఫోల్కి కూడా వేయడం జరిగింది. సర్కిల్ వచ్చేత 2 లైట్లు కూడా వేయడం జరిగింది. ఈరోజు ఆ లైట్లు కూడా మనుమక్కలు చేసే కూడా మీరు చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు గ్రామాల్లో ఏం జరగలేదు, అభివృద్ధి జరగలేదు, మేమే జరిపినాము, ఎక్కడికైనా సవాళ్ళు వస్తాము ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నా, నీ ఏ గ్రామంలో కూర్చున్నామన్నా సరే అమరణ అవసరం లేదు, మేము వస్తాం. ఆ గ్రామంలో కూర్చున్నాం, అక్కడ ఎవరు అభివృద్ధి చేశారో అనేది కూడా మేము తెలుస్తాం. ఈరోజు చూస్తే చిన్నూరు అయితేనేమి, నడుంపల్లి అయితేనేమి, మనానాన్పల్లి అయితేనేమి, రెంటుకుంట్ల అయితేనేమి, డ్రైవర్స్ కాలనీ అయితే కూడా, బిడి కాలనీ అయితే కూడా మేము అదే గంగవరం, సాయినగరు, పూర్ణపల్లి, మారేడుపల్లి, ఈరామపురం అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేశామంటే మేమే. మీరు 2-3 గ్రామాలకి 2-3 సిమెంట్ రోడ్లు వేసి ఈరోజు అభివృద్ధి ఉంటున్నారు. కాబట్టి మీరు అదన్నీ మానుకొని మీకేమన్నా అభివృద్ధి మీరు చేశారంటే మీరు ఎక్కడికైనా పిలండి, మేము వస్తాం, ఆ ఛాలెంజ్ చేస్తాం, మీకన్నా ఎక్కువ చేస్తాం. అదేవిధంగా ఇదితో పాటు గతంలో మేము స్వచ్ఛ భారత్ తరఫున కూడా మేము ఒక డంపింగ్ యార్డ్ కూడా కట్టడం జరిగింది. డంపింగ్ యార్డ్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఆ కేంద్రం ఏమంటే మందు తాగేది తప్ప ఆడ అభివృద్ధి చేసింది ఏమి లేదు. అదేవిధంగా గతంలో శివప్రసాద్ గారు, ఎంపీ శివప్రసాద్ గారు ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే శివప్రసాద్ ట్రాక్టరు ఆ
పార్టీ మండల పార్టీ కన్వీనర్ షెడ్లో మురుగుతా ఉంది. అక్కడ బ్యాటరీలు లేవు, దాంట్లో టైర్లు లేవు, తీసుకొని వాళ్ళు సొంతాన్ని వాడుకుంటున్నారు. ఇంకో ట్రాక్టర్ ఏమంటే అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చిన ట్రాక్టర్ ఒకటి మాత్రం బయట తిరుగుతుంది, ఇంకోటి కూడా వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కూడా గతంలో మేము చెప్పాం. మీరు 3 ట్రాక్టర్లు 3 సచివాలయం పెట్టుకోండి చెప్తే కూడా ఇంతవరకు ఊసలేదు. అదేవిధంగా గంగవరం పంచాయతీ భవన్ కూడా బ్రహ్మాండంగా కట్టాం. ఆ బ్రహ్మాండంగా కట్టిన శిలాఫలకాన్ని కూడా ఒక పేపర్ వేసి అతికించేసి మా పేర్లు కనపడకుండా చేసి వాళ్ళు పెయింట్ కొట్టుకొని, వాళ్ళ పార్టీ కలర్ పెయింట్ కొట్టుకొని వాళ్ళు ఆనందం పొందుతున్నారు తప్ప వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు. మీకు ఏమైనా ఉంటే మేము బ్రహ్మాండంగా చేశాం, అన్ని విషయాలు కూడా చేశాం. మీరు ఏమైనా ఉంటే మీరు రాండి, తెలుసుకున్నాం. అంతేగాని మీరు ఎప్పుడు చెప్పినా కూడా మీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం. ఈ సర్పంచ్ ఉంటున్నాడు, మేము ఎస్సీ సర్పంచ్, మేము అభివృద్ధి చేస్తున్నామంటాం. అయ్యా, ఎస్సీ సర్పంచ్ అనేది అంబేద్కర్ 1950లో రాజ్యాంగం రాస్తే 83 వరకు ఆ రాజ్యాంగం అమలు చేసింది ఎవరు లేరు, తెలుగుదేశం పార్టీ అమలు చేశారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా నువ్వు మీ తల్లి మాట్లాడదు, కానీ నువ్వు మాట్లాడే నీ స్థాయి కాదు. నువ్వు రకరకాలు మాట్లాడావు, నీకు నీ ఇదిగా అందిస్తున్నా. నెక్స్ట్ ఇలాంటి ఏదో మాట్లాడితే డైరెక్ట్గా వేరే రకం ఉంటుంది కూడా తెలియజేస్తూ నేర్చుకుంటున్నాను. గంగవరం మండలం గంగవరం పంచాయతీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారం. నిన్నలా మొన్న జరిగిన గంగవరం పంచాయతీ వైసీపీ లీడర్లో పెట్టిన ప్రెస్ మీట్కి ఏమాత్రం అర్థం పర్థం లేకుండా వాళ్ళ ఊదును చూసి బలుపు అనేసి సంబరాలు పడిపోతున్నారు. ఆ సంబరాలు మొట్టమొదట మీది బలుపు కాదు, అది ఊదు మాత్రమే, అది గుర్తు తెచ్చుకోండి. అదొకటి. ఇంకొకటి ఏమన్నాడంటే, ఒక ఆయన మీ తెలుగుదేశం కార్యకర్త అర్జీ ఇస్తే రోడ్డు వేసినాము అనేసి అన్నారు. అది గ్రామస్తులు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు అందరూ ఇస్తుంటే మీ వైసీపీ నాయకుడు ఇక్కడ తెలుగుదేశం అతను అశోక్ అనే అతను అడ్డుపడుతున్నాడంటే నేను చెప్పిన, నేను ఆల్రెడీ రోడ్డు వదిలేసిన, నా సొంత భూమి అయినా కూడా నేను రోడ్డు వదిలేసిన, మీకు కావాలంటే మీరు వేసుకోండి, నాది ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పిన. సరే, నేనేం ఆపలేదు దాన్ని. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను అడిగినంత మాత్రాన్ని నేను అర్జీ ఇచ్చినానని మీరు చెప్తున్నారు, అది అవాస్తవం. అది వీడియో తీసినటువంటి ఫోన్ కూడా మీరు మీ గూండాల ద్వారా ఫార్మేట్ చేయించినారు. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కోండి. ఇంకొకటి, మట్టి తింటా అన్నారు. రండి, డైలీ మా ఊరు ముందర వచ్చిన చెరువులో ఎవరు మట్టి తింటా ఉన్నారు? అసలు జేసీబీలు పోతే జేసీబీలు కనపడవు, ట్రాక్టర్లు కనపడవు. మా గ్రామస్తులంతా మనం 50 మంది పోయి అడ్డుకున్నాం దాన్ని తెలుగుదేశం వాళ్ళు తింటున్నారు అంటున్నారా? ఒకసారి కళ్ళు నిద్రలేసి కళ్ళు ఏమైనా కనపడలేదేమో, ఒకసారి కళ్ళు బాగా పులుముకొని డైలీ వచ్చి చూసుకోండి ఎవరు తింటా ఉన్నారు అనేసి. ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది మన స్థాయి వచ్చి మాట్లాడడం చాలా తప్పు. సరేనా? దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, కరోనాలో మీరేం చేసినారు? మీ నాయకుడు ఆడబోయినాడు అంటారు. కరోనాలో ఆయన ఇంటి నుంచి బయట వస్తే కేసులు, తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వస్తే కేసులు. అధికారం మీకు ఇచ్చినారు, మిమ్మల్ని చేయమని చెప్పినారు, చేయండి. కానీ ఇంకొక పెద్ద మాట అన్నారు, మీకు కరోనా వచ్చిందా? కరోనా వచ్చినప్పుడు మీకు కరోనా వచ్చిందని ఆయనతో పాటు అర్ధగంట సేపు ఆయన గడపకి తిరిగినప్పుడు కానీ ఆయనతో పాటు అర్ధగంట సేపు నువ్వే కానీ తిరిగితే నీకెన్ని రోగాలు వస్తాయో, నీకేమేమి వస్తాయో, నీ కాళ్ళు చేతులు పడిపోతాయి. సరేనా? అది గుర్తు తెచ్చుకో. ఆయన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. దయచేసి ఆ మాటలు నువ్వు వెనక్కి తీసుకో, అంతే, ఇంకేం లేదు.